వైఎస్ఆర్ కడప జిల్లాలో బద్వేలు ఎంతో ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. అన్ని విధాల వెనుకబాటుకు గురైన ప్రాంతం. గతంలో దివంగత వైఎస్ఆర్ ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం చర్యలు చేపట్టినా ఆ తర్వాత ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే ఇంతకాలానికి ఆయన తనయుడు అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ దిశగా అడుగులు పడ్డాయి. 2 ఏళ్ల క్రితం బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలంలో సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో పేరు తెచ్చుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది, వసతులు కల్పించింది. దీంతో సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరిగిపోయాయి. ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడానికి రెడీ అయింది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని గోపవరం వద్ద ఏర్పాటైన సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమను 589.23 ఎకరాల్లో కృష్ణపట్నం బళ్ళారి ప్రధాన రహదారిలో 1000 కోట్లతో నెలకొల్పారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు సెంచురీస్ సంస్థ ముందుకు రావడంతో ప్రభుత్వం కూడా శరవేగంగా భూసేకరణ చేసింది. అంతే వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించింది. ఈ ప్లేవుడ్ పరిశ్రమలో ఎండిఎఫ్ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. సుబాబుల్, జామాయిల్, సర్వీ తదితర జాతుల కర్రను సేకరించి ఉత్పత్తి సాగిస్తుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుంది. సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమకు మొదటి ఫేజ్లో రోజుకు 2000 టన్నుల కర్ర అవసరం కాగా, రెండవ ఫేజ్ నాటికి రోజుకు 4000 టన్నుల కర్ర అవసరమవుతుంది. అంతమేర జామాయిల్, సరివి, సుబాబులు కలపకు డిమాండ్ పెరుగుతుంది. ప్రాంతీయంగా కర్ర సాగు అధికంగా ఉండడంతో యాజమాన్యం 6 జిల్లాల కనువుగా ఉండే బద్వేలు ప్రాంతంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో బద్వేలు ప్రాంతంలో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి దొరుకుతుంది. దీంతో పాటు కర్ర సాగు ద్వారా 10,000 మంది దాకా రైతులకు లబ్ధి చేకూరనుంది. వాస్తవానికి ఇక్కడ యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళితే మరికొంతమంది స్థానికంగా ఉన్న ఉపాధి వనరులపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు మాత్రం స్థానికంగా ఉపాధి లభించడం పట్ల యువత, నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. సెంచురీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా తమకు స్థానికంగా ఉపాధి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాలకులు ఈ ప్రాంతం పట్ల పూర్తి అలసత్వం వహించారని, అయితే సీఎం జగన్ చొరవ తీసుకోవడంతో కరెక్ట్ టైంలో ఈ పరిశ్రమ ఏర్పాటైందని చెబుతూ స్థానిక యువత హర్షం వ్యక్తం చేస్తోంది.